యాక్ట్ న్యూస్ గుడివాడలో కొడాలి నాని అనుచరుల మోసాలకు అంతు లేకుండా పోతుంది. చిట్టీల ముసుగులో 70 లక్షలు మోసం చేశారు. గుడివాడ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వైసీపీ నేత మండాది శ్రీనివాసరావు దంపతులు 20 ఏళ్లుగా చీటీల వ్యాపారం చేస్తున్నారు. సామాన్యులు మత్స్యకార కుటుంబాలను నమ్మించి చీటీల వ్యాపారం నిర్వహిస్తూ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కొడాలి నాని అనుచరుడు శ్రీనివాసరావుపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చీటీల పేరుతో దాదాపుగా 70 లక్షలు టోక్రా వేసినట్లుగా తెలుస్తోంది. సో వీళ్ళు పోలీసులు ఏమైనా పట్టుకున్నారా? ఆచూకీ అని తెలిసిందా? నీలిమ కృష్ణా జిల్లా గుడివాడలో చీటీల పేరుతో 70 లక్షల రూపాయలు మోసం చేసి దంపతులు పరారైన ఘటన స్థానికంగా కలకలం కలిగించింది. ముఖ్యంగా వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని తన ప్రధాన అనుచరుడిగా ఉన్న మండాది శ్రీనివాసరావు అదే అతని భార్య మహాలక్ష్మి దంపతులు గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ చీటీలు వేస్తారు. తొలుత చిన్న చిన్న చీటీలు వేస్తూ నమ్మకంగా డబ్బులు చెల్లించడంతో చాలా మంది ఈ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు కూడా నమ్మి లక్షల్లో చీటీలు వేశారు. అయితే వీరందరి దగ్గర చీటీలు పాడుకుని మళ్ళీ అతనికంగా వడ్డీలు ఇస్తామని చెప్పి చీటీ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వకుండా వారే వాడేస్తున్నారు. ఈ తర్వాత వీటికి సంబంధించి డబ్బులు అడిగితే తరచూ కూడా మాట మార్చి పంపించేయడం జరుగుతూ ఉంది. ఇట్లా గత కొంతకాలంగా వారు చాలా మంది కూడా మోసం చేస్తూ అంతేకాదు అదనంగా కూడా అప్పులు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపు 70 లక్షల రూపాయల వరకు వసూలు చేసిన శ్రీనివాసరావు దంపతులు ఆ డబ్బులు కట్టకుండా తరచూ వారిపైనే ఎదుర్కొనడం, బెదిరించడం చేయడంతో బాధితులు కేవలం 1 పోలీస్ స్టేషన్ లో ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కూడా రాజకీయ పలుకుబడి అదేవిధంగా పైనుంచి ఒత్తిడి ఉండటంతో ఫిర్యాదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆశ్రయించారన్న విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు దంపతులు గత కొంతకాలంగా అజ్ఞాతంలో గడిపినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దాదాపు కొంతమంది లాయర్లు సంప్రదించి ఇటీవల డబ్బులు చెల్లించాల్సి ఉన్నప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా ఐపీ ఈ డబ్బులు చెల్లించకుండా లాయర్ల ద్వారా 38 లక్షల రూపాయలకు ఐపీ నోటీసులు కూడా జారీ చేయడంతో ఇప్పుడు బాధితులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. పిల్లల పెళ్లిళ్ళ కోసం అలాగే చదువుల కోసం కష్టపడి దాచుకున్న సొమ్మును నమ్మకంగా తగ్గించుకుని ఇట్లా నట్టేట నుంచారని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు ప్రభుత్వం వెంటనే స్పందించి శ్రీనివాసులు దంపతులను అరెస్ట్ చేయడంతో పాటు తమ డబ్బు తమకు ఇప్పించాలని కోరుతున్నారు. నిర్మా రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.